Welcome to Alchemy. Today topic F block elements. F block elements into lanthanoids and actinoids అనేవి తీసుకుంటాము. Lanthanoid actinoids both together called F block elements. Main CSI net examination కి part B 1 to 2 marks 2 questions కంపల్సరీగా వస్తాయి. పార్ట్ సి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తాయి అండ్ గేట్లో వచ్చేటప్పటికి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. And for starting, the symbol Ln is often used to refer generally to elements lanthanum to lutetium. Lanthanum to lutetium మొత్తం 15 ఎలిమెంట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ లాంథనం. లాంథనం ఎక్స్క్లూడ్ చేస్తే మొత్తం 14 ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తాన్ని ఎల్ఎన్తో రిఫర్ చేస్తాము లాంథనాయిడ్స్ మొత్తాన్ని. ఇక్కడ లాంథనాయిడ్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మొత్తం ఎల్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ L3 ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటల్స్ 7 ఉంటాయి. ఆ ఆర్బిటల్ 7 ఆర్బిటల్స్ ఏవి? First, fx cube, y cube, z cube, f x into y square minus z square, y into z square minus x square, z into x square minus y square, f x y z. ఇక్కడ వీటిలో మెయిన్ క్వశ్చన్స్ ఏం అడుగుతారండి, వీటన్నిటిలో ఆర్బిటల్ స్ట్రక్చర్స్లో ఏ షేప్స్లో లోబ్స్ సర్కిల్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్లో ఈ లోబ్స్లో వచ్చేటప్పటికి 2 లోబ్స్ అండ్ 2 సర్కిల్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటిలో వచ్చేటప్పటికి లోబ్స్ 8 ఉంటాయి, రింగ్స్ వచ్చేసి సర్కిల్స్ రింగ్స్ 0 ఉంటాయి. ఈ 3లో వచ్చి లోబ్స్ 2 ఉంటాయి, రింగ్స్ 2 ఉంటాయి. అండ్ ఇక్కడ లోబ్స్ 8 ఉంటాయి, రింగ్స్ 0 ఉంటాయి. హియర్ 4f electrons are deeply buried and 4f electrons are not available for covalent bonding because 4f electrons అనేవి లేట్గా వస్తాయి. ఫస్ట్ s p d f f అనేది లాస్ట్లో ఉంటుంది ఆర్బిటల్స్లో. సో ఎలక్ట్రాన్స్ ఆర్ డీప్లీ బరియడ్. Ionization beyond m+3 are not energetically possible. m+2 m+3నే ఉంటుంది. ఆపై ఆక్సిడేషన్ స్టేట్ అనేది పాసిబుల్ కాదు, m+3 వరకే ఉంటుంది. దిస్ లీడ్స్ టు క్యారెక్టరిస్టిక్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అక్రాస్ ది హోల్ రో. లాంథనియం నుంచి లుటేటియం వరకు మొత్తం ఆక్సిడేషన్ స్టేట్ అన్నిటికీ +3 అనేది కంపల్సరీగా ఉంటుంది, కామన్ ఆక్సిడేషన్ స్టేట్. అండ్ వీటిలో ఇంపార్టెంట్వి ఇంకొచ్చేసి ఇవి 2 మార్క్స్కి అడుగుతారు. అండ్ టర్మ్ సింబల్స్ ఉంటాయి. టర్మ్ సింబల్స్ మనము కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో నేర్చుకున్నాం. 2s+1 L జే వాల్యూ వీటిని ఇట్లా రాస్తే దీన్ని టర్మ్ సింబల్స్ ఆర్ స్పెక్ట్రోస్కోపిక్ టర్మ్ సింబల్స్ అంటాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హోల్మియం తీసుకున్నాం. హోల్మియం +3 ఉంటే Xe4f10 అనేది ఉంటుంది. ది న్యాచురల్ కాన్ఫిగరేషన్ అయితే హోల్మియం వచ్చే 6s2 4f11 ఉంటుంది. +3 పోతుంది కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి కాబట్టి 4f10 అనేది ఉంటుంది. 10 ఉంటుంది కాబట్టి వాటిని ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్మెంట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ పేరప్ జరుగుతుంది ఫుల్లిడ్. అండ్ మొత్తం ఇక్కడ ఆర్బిటల్స్ ఇట్లా ఉంటాయి. ఎల్ వాల్యూస్ అనేవి +L to -L వరకు ఉంటాయి. +3 ఉంటుంది. ఎల్ వాల్యూ వచ్చి 6, 2 2 4 +2 +0 -1 -2 -3. సో L = 6, S = హాఫ్ 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 4 హాఫ్స్ ఉన్నాయి కాబట్టి 4/2. 2s+1 5 వాల్యూ అవుతుంది. ఇక్కడ జే వాల్యూ వచ్చేసి L+S మోర్ దెన్ హాఫ్ ఫీల్డ్ అయితే L - S లెస్ దెన్ హాఫ్ ఫీల్డ్. ఇక్కడ జే = మోర్ దెన్ హాఫ్ ఫీల్డ్, మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హాఫ్ ఫీల్డ్ అయితే 7, ఎక్కువ 7 మించి అయితే మోర్ దెన్ హాఫ్ ఫీల్డ్. సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి జే = L+S 6 + 4/2 = 8 ఉంటుంది. 4/2 2 6 + 2 8. దీని యొక్క అటామిక్ దీన్ని ఎలా రాస్తామంటే ఇప్పుడు మనం 2s+1 వాల్యూ వచ్చేసి మనకి 5 ఉంటుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎల్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత 6 ఉంటుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ 0 1 2 3 4 5 6 7 ఉంటుంది. SPDFGHIK ఉంటుంది. 6 ఉంది కాబట్టి ఐ జే వాల్యూ వచ్చేసి 8 ఉంటుంది. దీని యొక్క అటామిక్ టర్మ్ సింబల్ ఇది. జే వాల్యూ 8 ఉంటుంది, 2s+1 వాల్యూ 5 ఉంది, ఎల్ వాల్యూ 6 వచ్చి టర్మ్ సింబల్ వచ్చి 5I8 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోవాలి. ఇది గేట్ ఎగ్జామినేషన్ అండ్ సిఎస్ఎన్ఎట్ ఎగ్జామినేషన్ 2 మార్క్స్కి ఇస్తారు. అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? As we know that mu = G into square root of J into J+1.
జీని మనం వచ్చి ల్యాండ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అంటాము. ల్యాండ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్. దీని ఫస్ట్ జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం ఇట్లాగా వాల్యూ అనేది ఉంటుంది. వీ నీడ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. అండ్ 3/2 ప్లస్ టు సిఈ ప్లస్ 3 సీరియం ఉంటుంది. సిఈ వచ్చేసి జీనాన్ 6s2 ఎంత ఉంది 4f1 61గా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్లస్ 3 అనేది పోతే మనకి 5d1 ప్లస్ 3 సిఈ ప్లస్ 3కి అయితే 4f1 ఉంటుంది. 4f1 1 L = 3 S = 1/2 J = less than half ఫీల్డ్ కాబట్టి 3 - ½ 5/2 ఉంటుంది. ఇలా సబ్స్టిట్యూషన్ అనేది మనం చేస్తే మొత్తం సబ్స్టిట్యూషన్ అనేది ఇలా చేస్తే మనకి జీ వాల్యూ వచ్చేసి 6/7 ఉంటుంది. మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ కావాలి కాబట్టి G × √J × J+1. ఇప్పుడు G వాల్యూ వచ్చేసి 6/7 కాబట్టి 6/7 × 5/2 × 5/2 + 1. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే 2.53 బోర్ మ్యాగ్నెటాన్ 2.53 బోర్ మ్యాగ్నెటాన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియం ఉంది. యూరోపియం ఎఫెక్టివ్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఎందుకంటే 4f6 అనేది ఉంటుంది కాబట్టి. యూరోపియం నార్మల్గా దాని యొక్క ఫార్ములా వచ్చేసి జియాన్ 6s2 4f7 5d1 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ అనేది పోతే 4f6 ప్లస్ 3 అనేది పోతే 4f7గా ఉంటుంది. 4s2 6 4s7గా ఉంటుంది. ప్లస్ 3 అనేది పోతే మనకి 4f6 ఉంటుంది. ఇక్కడ L = +3 S = +3 మొత్తం హాఫ్ 6 హాఫ్స్ ఉన్నాయి కాబట్టి 3. J = L - S less than half ఫీల్డ్ కాబట్టి 0. అండ్ μ = G × √J × J+1. J వాల్యూ 0 కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ వచ్చి 0 అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఇంపార్టెంట్. మోనోజైట్లో ఏ ల్యాంథనైడ్స్ ఉంటాయి అనేది ఉంటుంది. వీటి ఫార్ములాస్. మోనోజైట్ వచ్చి ల్యాంథనమ్ ఆర్ థోరియం ఫాస్ఫేట్స్గా ఉంటుంది. జీనోటైమ్ ల్యాంథనమ్ ఫాస్ఫేట్గా ఓన్లీ ల్యాంథనమ్ ఫాస్ఫేట్. ఇక్కడ ల్యాంథనమ్స్ ఉంటాయి. ఫస్ట్ సీరియం నుంచి లుటేరియం వరకు ఉంటుంది అండ్ థోరియం ఉంటుంది ఎక్సెప్ట్ ప్రమోథియం PM. జీనోటైమ్ ఓన్లీ ల్యాంథనాయిడ్స్. అండ్ థోరియం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎయిజర్ మోనోజైట్ ఆర్ థోరైట్. మోనోజైట్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు థోరియం నుంచి ఆర్ థోరైట్ నుంచి. థోరియం సిలికాన్ టెట్రాక్సైడ్గా ఉంటుంది. అండ్ యురేనియం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యూరేనైట్ UO2. వెరీ వెరీ ఇంపార్టెంట్. UO2 వచ్చి లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. D∞H ఉంటుంది. లీనియర్ ఉంటుంది. గ్రూప్ థియరీలో ఉంటుంది. గ్రూప్ థియరీ వచ్చి పాయింట్ గ్రూప్ వచ్చి D∞H. అండ్ పిచ్ బ్లెండ్ U3O8. వెరీ వెరీ ఇంపార్టెంట్. యురేనియం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యూరేనైట్ UO2 అండ్ పిచ్ బ్లెండ్ U3O8. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిష్ మెటల్ అనేది ఉంటుంది. మిష్ మెటల్ టోటల్ 90 కంటైన్స్ ఐరన్, ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్ అండ్ కార్బన్ ఉంటుంది. 95% ల్యాంథనైడ్ ఉంటుంది. ల్యాంథనైడ్స్లో ఏముంటాయి 55% సీరియం ఉంటుంది. 18 to 25% నియోడియం ఉంటుంది. 5% ఐరన్, కార్బన్ అండ్ సల్ఫర్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.